నాడు మహిళల రక్షణ కోసం గత ప్రభుత్వం దిశ యాప్ను తీసుకొచ్చింది. దిశ యాప్తో 10 నిమిషాల్లో మహిళలకు సాయం అందేది. అప్పుడు ఈ యాప్ను టీడీపీ నేతలు ఎగతాళి చేశారు. ఈ యాప్తో నో యూజ్ అన్నారు. ఇప్పుడు అదే యాప్ను కూటమి ప్రభుత్వం కాపీ కొట్టింది. మక్కికి మక్కి దిశ యాప్ ఫీచర్లతో మరో యాప్ను రూపొందించింది. మహిళలకు రక్షణ భద్రతకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్న వారిని నిమిషాల వ్యవధిలోనే రక్షించడానికి దిశ యాప్ను ప్రవేశపెట్టింది. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్లోనే SOS బటన్ నొక్కితే చాలు, నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళలను రక్షించేవారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేసేవారు. దిశ వ్యవస్థకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యాప్ను నిర్వీర్యం చేసింది. అయితే ఇప్పుడు అదే యాప్ని కాపీ కొట్టింది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ పేరుని శక్తి యాప్గా మార్పు చేసింది. అయితే యాప్లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీచర్స్తోనే శక్తి యాప్ను రూపొందించింది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా యాప్ వివరాలు ప్రకటించారు చంద్రబాబు. దిశ యాప్నే మక్కి టు మక్కి కాపీ కొట్టి శక్తి యాప్గా బిల్డప్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో GPS చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. గతంలో దిశ యాప్ వేల మంది మహిళలను కాపాడింది గత ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ హయాంలో 18 దిశ PSలు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటయ్యాయి. ప్రతి జిల్లాలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. అంతేకాదు దిశ యాప్కు 19 అవార్డులు వచ్చాయి. నాడు దిశ యాప్ వద్దని దిశ చట్ట పత్రాలను కూడా తగలబెట్టి ఇప్పుడు అదే యాప్ను సేమ్ ఫీచర్లతో శక్తి యాప్గా తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.